టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీతో స్వదేశానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. ఆ తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం తరువాత ముంబై చేరుకున్నారు. ముంబైలోని వాకాడే స్టేడియంలో సన్మానించేందుకు బీసీసీఐ ఘనంగా ఏర్పాట్లు చేసింది. మరైన్ డ్రైవ్ ప్రాంతంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన అనంతరం టీమిండియా వాకాడే మైదానానికి చేరుకోగానే హర్షధ్వానాలతో స్టేడియం మారుమ్రోగింది. ఆటగాళ్లు జాతీయ జెండాలు చేతబోని స్టేడియం అంతా కలియ తిరిగారు. బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేసి అభిమానుల్లో జోష్ నింపారు. అనంతరం వాకాడే స్టేడియంలో భారత్ ఆటగాళ్లు ప్రపంచ కప్ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. వాకాడే స్టేడియంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో కోహ్లీ మాట్లాడుతూ, స్టేడియంలోకి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ఈ రాత్రి వీధుల్లో చూసింది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అని అన్నారు. ఇక వేడుక ముగిసిన తరువాత భారత్ జట్ వాకాడే స్టేడియం చుట్టూ దేశభక్తి గీతాలపై ర్యాలీ తీసింది. ఆ సమయంలో ఐకానిక్ వందే మాతరం పాట ప్రసారమైంది. దాంతో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలతో పాటు టీమిండియా సభ్యులందరూ ఆ పాటను ఆలపించారు. అది చూసిన అభిమానులకు గూస్ బంప్స్ వచ్చాయి. దీని తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.